ఆర్భాటపు ప్రచారం తప్ప, ఆరంభ శూరత్వం తప్ప మరేం లేదని పాకిస్తాన్ మరొకసారి నిరూపించుకుంది. పాక్ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్ అమెరికాని కలిసి బిచ్చమెత్తుకోవడానికి పోయాడు. కానీ ప్రచారం ఏం చేసుకుంది? అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళ డేకి, అమెరికన్స్ ఆర్మీ డేకి గెస్ట్‌గా వెళ్తున్నాడని ప్రచారం చేసుకుంది. దాంతో పాటుగా అక్కడ ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారని ప్రచారం చేసుకుంది. ట్రంప్ అక్కడ ఇరాన్ మీదన యుద్ధం సందర్భంలో పాకిస్తాన్ బేసులు వాడుకోవడానికి, లేదంటే కనుక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుని ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ సహకారం అవసరం అవుతుందన్నటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ పట్ల పాజిటివ్గా ఉన్నాడు. దాన్ని పాకిస్తాన్ ఓవర్ అడ్వాంటేజ్గా తీసుకుని ఈ అతి ప్రచారం చేసింది. భారత్ అదేంటయ్యా అనగానే ఒక్కసారి అమెరికాకి సీన్ అర్థమైంది. దాంతో అబ్బే మేము అసలు ఆయన్ని పిలవలేదు అని చెప్పింది. మొన్న అమెరికన్ సైనిక పెరేడ్ పూర్తయింది, చూసాం. అక్కడ ఆసిఫ్ మునీర్ లేదు, అటు బొంద లేడు, పట్టించుకోలేదు అమెరికా. అదే సందర్భంలో ఆడు అమెరికాకి వెళ్తే ఘన స్వాగతాలు అయితే ఏమీ లభించలేదు. మామూలుగా వాళ్ళ కింద స్థాయి సైనిక అధికారులు రిసీవ్ చేసుకున్నారు రొటీన్ ప్రోటోకాల్ ఆధారంగా. మరొక వైపున అమెరికాలోని ఆసిఫ్ మునీర్ ఏ హోటల్లో అయితే విడిది చేశాడో ఆ హోటల్ ఎదురుగా పాకిస్తాన్ వాళ్ళు ఎవడైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు ఆందోళన చేశారు. వేస్ట్ ఫెలో అన్నటువంటి కోణంలో, నీ వలన పాకిస్తాన్ పరువు పోయింది, పాకిస్తాన్కి సంబంధించి ఏదో జరగబోతోందని చెప్పి చివరికి బిచ్చమెత్తుకునే స్థితికి తీసుకొచ్చామంటూ ఆసిఫ్ మునీర్కి వ్యతిరేకంగా మోసగాడు అన్నటువంటి పోస్టర్లు పట్టుకు నిలబడటం ఆసిఫ్ మునీర్ పరువు పోయినట్టే.